రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి 5 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 5 కారణాలని విశ్లేషిస్తే ఈ 25 మంది ప్రాణాలని బలి తీసుకోవడానికి 24 మంది అడల్ట్స్ అట్లాగే ఒక బాబు కూడా 15 రోజుల వయసున్న ఒక బాబు కూడా చనిపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 25 మంది ప్రాణాలని బలి తీసుకోవడానికి 5 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి రంగారెడ్డి జిల్లా ఎంతో కాస్ట్లీ జిల్లా, బాగా డబ్బులున్న జిల్లా, కోటీశ్వరులే. ఆ జిల్లాలో ఎవరికి భూములున్నా నిజంగా కోటీశ్వరులే. నేను చెప్తుంది ఇప్పటి రంగారెడ్డి జిల్లా కాదు, ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకి తీసుకుందాం ఒకసారి. ఇప్పుడు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాగా విడిపోయింది. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఏ భూమి చూసినా బంగారం. ఒకవేళ పండించే భూమి అయినా బంగారమే, అక్కడ పంటలు బంగారంలా పండుతాయి. అలాగే పంటకు పనికిరాని భూములు కూడా ఇక్కడ బంగారంగానే ఉంటాయి. ఎందుకంటే ఇది అక్కడ హైదరాబాద్ విస్తరణలో కీలకమైన రంగారెడ్డి జిల్లా భూముల ధరలతో చాలా వేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. కానీ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే చేవెళ్ళ నుంచి వికారాబాద్ తాండూరు వెళ్ళే రోడ్డు మాత్రం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ రాజకీయ నాయకత్వం కూడా వాటిని పట్టించుకోలేదు. అయితే ఈ 5 కారణాలు ఒకసారి చూద్దాం. అసలు ఈ రోడ్డు ప్రమాదానికి కీలకమైన 5 కారణాల్లో మొట్టమొదటిది టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్. చాలా స్పష్టంగా మనకు యాక్సిడెంట్ గురించి తెలుసుకుంటే కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే 20 టన్నులకు పైగా కంకరని లోడెత్తుకున్న టిప్పర్ డ్రైవర్, ఆ టిప్పర్ బరువు కూడా దాదాపు 25 టన్నులు ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. 25 టన్నుల టిప్పర్లో 20 టన్నుల కంకరని నింపుకున్న టిప్పర్ డ్రైవర్, అతను కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడ చనిపోయాడు. ఆ టిప్పర్ డ్రైవర్ ఏమాత్రం ఓపికతో చాలా స్లోగా, అంటే ఆ బరువుకు తగ్గట్టుగా వచ్చినుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఓవర్ స్పీడ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా ఉన్నాడు. టిప్పర్ని చాలా వేగంగా తీసుకొస్తున్నాడు. టిప్పర్ ముందు ఒక బైక్ ఉంది, ఆ బైక్ స్లోగా ఉంది. బైక్ను తప్పించబోయి లెఫ్ట్కి బస్సుని రైట్కి తిప్పేశాడు, లెఫ్ట్కి తిప్పేశాడు. బస్సు వెళ్ళిపోయి నేరుగా టిప్పర్ని లెఫ్ట్కి తిప్పేశాడు. నేరుగా వెళ్ళేసి టిప్పర్ బస్సుని ఢీకొట్టింది. నిజానికి టిప్పర్ డ్రైవర్ కనుక రాంగ్ డెసిషన్ తీసుకొని ఉంటే, అతను ఓవర్ స్పీడ్లో లేకుండా రైట్కి తిప్పాడు, లెఫ్ట్ కాదు రైట్కి తిప్పాడు. టిప్పర్ డ్రైవర్ కనుక రాంగ్ డెసిషన్ తీసుకొని బస్సుని టిప్పర్ని రైట్కు తిప్పకపోయినుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. టిప్పర్ ఆపోజిట్లో వస్తుంది బస్సుకి, బైక్ని తప్పించపోయాడు. తాండూరు నుంచి వస్తున్న బస్సుని ఢీకొట్టేశాడు. డ్రైవర్ వైపు ఉన్న ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ ఢీకొట్టుకున్నారు. ఓవర్ స్పీడ్లో బస్సు మొత్తం ధ్వంసం అయిపోయింది. డ్రైవర్ వెనకాల ఉన్న వాళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా, డ్రైవర్ సహా డ్రైవర్ వెనక సీట్లలో కూర్చున్న వాళ్ళంతా చనిపోయినట్టుగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి అతిపెద్ద కారణం, మొదటి కారణం. టిప్పర్ డ్రైవర్లు చాలామందిని చూసాం రోడ్లపైన. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు, మీరు ఎప్పుడైనా వికారాబాద్ వెళ్ళినా కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేకపోతే హైదరాబాద్ చుట్టూ రేడియస్లో 100 కిలోమీటర్ల వేగంలో వాళ్ళ సొంతూళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే హైదరాబాద్ చుట్టూతా వాళ్ళ ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గరికి కానీ ఎవరైనా కారులో ప్రయాణించే సమయంలో చూసుంటారు. టిప్పర్ డ్రైవర్ల ఓవర్ స్పీడ్లు కంపల్సరిగా కనిపిస్తుంటాయి. వాళ్ళు లోడ్తో ఉంటారు. టన్నుల కొద్ది బరువున్న కంకర లోడ్తో ఉండి కార్లతో పోటీ పడుతుంటారు వేగంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. 20 టన్నుల కంకర వేసుకున్న టిప్పర్ డ్రైవర్ ఎంత స్లోగా రావాలి, ఎంత జాగ్రత్తగా రావాలి, ఎంత వేగ నియంత్రణలో ఉండాలి, వేగం లేకుండా నియంత్రణతో రావాలి. అటువంటి టిప్పర్ డ్రైవర్ నిజం చెప్పాలంటే ఓవర్ స్పీడ్ వల్ల, అతని ఓవర్ థింకింగ్ వల్ల, అతని ఓవర్ యాక్షన్ వల్లే అతను చనిపోయాడు. కానీ అతని ఓవర్ యాక్షన్ వల్లే ఇవాళ 25 మంది చనిపోయారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి మూల కారణం. రెండో అతిపెద్ద కారణం పరిశీలిస్తే మనకు అర్థమైంది. రెండో కారణం వచ్చేసి టిప్పర్ అలాగే బస్సు 2 ఓవర్లోడ్లో ఉన్నాయి. టిప్పర్లో 20 టన్నులు మాత్రమే కంకర ఉండాలి. కానీ మనకు స్పాట్లో సీన్లో చూస్తుంటే, అక్కడ లొకేషన్లో చూస్తుంటే అర్థమవుతుంది 20 టన్నులకు మించి అందులో కంకర ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ బస్సులో కూడా 48 మంది మాత్రమే ఉండాలి. ఆర్టీసీ బస్సులో
తాండూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో 48 మందే ఉండాలి. 48 మంది కాకుండా 72 మంది ఉన్నారు ఆ బస్సులో. ఒక్కసారి థింక్ చేయండి. ప్రమాదం జరిగింది అయ్యో అని ఆలోచించకుండా నిజానికి ఏం జరిగితే ఈ ప్రమాదం జరగకుండా ఉండేది, ఏం జరిగితే ఈ ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని వ్యూవర్స్గా మీరు ఒకసారి ఆలోచించండి. టిప్పర్లో అడ్డగోలిగా కంకర నింపి పంపించడం. రెండోది వచ్చేసి బస్సులో ఎర్లీ మార్నింగ్ బస్సు ఉన్నట్టుంది అది తాండూరు నుంచి హైదరాబాద్కి. సో ఆ బస్సును అందుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. చాలా తొందరగా ఎర్లీ మార్నింగ్ 4 గంటల సమయంలోనే ఆ బస్సు బయలుదేరింది తాండూరు నుంచి. 72 మంది ఉన్నారు అందులో. ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి పరిశీలిస్తే మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఒక సీసీటీవీ ఫుటేజ్ సుమన్ టీవీ దొరికింది. ఇది ఉదయం 4:59 తాండూరు బస్టాండ్లో రికార్డ్ అయిన వీడియో. అందులో మీరు ఒక పర్సన్ చూడండి, బైక్ పైన వచ్చి, అంటే ఇక్కడ ఆతృతని ఆలోచించండి, బైక్ పైన వచ్చి బస్సుని అడ్డుకొని మరీ ఎక్కించాడంటే ఇది తాండూరు నుంచి హైదరాబాద్కు వచ్చే మొదటి బస్సు. ఈ బస్సులో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, చదువుకునే హైదరాబాద్ కానీ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు. అలాగే హైదరాబాద్కి తాండూరు నుంచి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్ల కోసం ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎక్కువ మంది ఎవరైతే ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, కాలేజీలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది 72 మందిని ఎక్కించుకోవటం వల్ల బస్సును కంట్రోల్ చేయడం కూడా డ్రైవర్ వల్ల కాలేదు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. టిప్పర్లో ఓవర్ స్పీడ్ ఉంది, ఓవర్లోడ్ ఉంది. బస్సు కంట్రోల్లో ఉన్న, నిజానికి ఆర్టీసీ బస్సులకి స్పీడ్ లాక్ ఉంటుంది, బస్సు కంట్రోల్లో ఉన్న కానీ ఓవర్లోడ్ ఉంది. అందుకనే ఇక్కడ మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది. నిజానికి 48 మందికి మించి ఆర్టీసీ బస్సులో ఉండకూడదు, కానీ 72 మంది ఉన్నారు. గాయపడ్డ వాళ్ళే దాదాపు 25 నుంచి 26 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఓవర్లోడ్ అట్లాగే ఓవర్ స్పీడు, ఈ రెండు ఈ ప్రమాదానికి అతిపెద్ద కారణాలు. అయితే మూడోది ఇరుకైన రోడ్లు. మీరు ఎవరైనా వికారాబాదులో గ్రీనరీ చూడడానికో, లేకపోతే వికారాబాదులో అక్కడ పచ్చిక బయళ్ళను చూడడానికో, లేకపోతే తాండూరు ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, హైదరాబాదులో ఉండి తాండూరుకి రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కావచ్చు, వికారాబాద్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కావచ్చు, అక్కడ రిసార్ట్లు నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, అక్కడ చిన్న పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ చాలా పరిశ్రమలు ఏర్పడ్డాయి, ఆ పరిశ్రమలకు వెళ్ళొచ్చే ఉద్యోగులు కావచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రోడ్డు చూడండి, ఇది సింగిల్ రోడ్. ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో డబుల్ రోడ్లు వచ్చేసాయి, కానీ వికారాబాద్ నుంచి తాండూరు వెళ్ళే ఈ హైవే ఇప్పటికీ సింగిల్ రోడ్లో ఉంది. ఈ రోడ్డు ప్రమాదకరమని చాలా రోజులుగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోడ్ల విస్తరణని పట్టించుకున్న నాదుడు లేదు. చెప్తున్నారు ఒకరిద్దరు ఎన్జిటి కేసు ఉందని. ఈ రోడ్డు పూర్తి విస్తరణ పైన ఎన్జిటి కేసు లేదు. కొంత వికారాబాద్ ఏరియాలో అటవీ ప్రాంతం దగ్గర ఎన్జిటి కేసు ఉంది, కానీ మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించండి, రియల్ ఎస్టేట్ చేవెళ్ళ దాటిపోయింది. వికారాబాద్ టౌన్ వరకు వెంచర్లు వేసి అమ్ముతున్నారు రియల్టర్లు. ఇందులో రాజకీయ నాయకులు ఎక్కువ మంది రియల్టర్లు ఉన్నారు, ఈ ప్రాంత రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ వికారాబాద్ తాండూరు చేవెళ్ళ ప్రాంతపు రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. మినిస్టర్లు చేశారు, పెద్ద పెద్ద పదవులు చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పదవులు చేశారు, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మంత్రులుగా పనిచేశారు. కానీ ఈ రోడ్డు విస్తరణను గాలికి వదిలేశారు. ఈ రోడ్డు ఇరుకైన రోడ్డు కావడం, రోడ్డు విశాలంగా లేకపోవడం ప్రమాదానికి కారణం అర్థమైపోతుంది కదా. ఆ టిప్పర్ డ్రైవర్ వచ్చి బైక్ను తప్పించబోయి రైట్కు తీసుకుంటే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీ కొడితే పప్పు నుజ్జైపోయారు. ఒక్కసారి ఆ కంకర కింద ఎక్కువ మరణాలు యాక్సిడెంట్ వల్ల కాలేదు, కంకర కింద కూరుకుపోయి ఎక్కువ మంది చనిపోయారు. బంగారం లాంటి భవిష్యత్తున్న విద్యార్థులు చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెలు చనిపోయారు. ఒక్కసారి తలుచుకుంటుంటే గుండె చెరువవుతుంది. అతిపెద్ద కారణం ఈ ప్రమాదంలో ఇంకొక అతిపెద్ద కారణం ఇరుకైన రోడ్లు విశాలంగా లేకపోవడం, రోడ్డుని పట్టించుకోకపోవడం, రాజకీయ నిర్లక్ష్యం. ఇకపోతే గుంతలు. ఉన్న రోడ్డు ఏమైనా బాగుందా? ఒకసారి చూడండి, మీరు చూస్తున్న ఈ గుంతనే ఈ మొత్తం ప్రమాదానికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే ఓవర్లోడ్తో ఓవర్ స్పీడ్తో టిప్పర్ డ్రైవర్ వస్తున్నాడో ఆ టిప్పర్ డ్రైవర్ ఈ గుంతను తప్పించడానికే బస్సుని తన టిప్పర్ని రైట్కు లాగాడు. రైట్కు లాగడం వల్ల అది వెళ్ళి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ గుంతలు
వికారాబాద్కు రెగ్యులర్గా వెళ్ళేవారు, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోడ్లు గుంతలతో ఏ స్థాయిలో కనిపిస్తుందో. గుంతలు ఉండడం, అట్లాగే దగ్గరగా మలుపులు ఉండడం కూడా ఇంకొక కారణం. వికారాబాద్లో ఈ రోడ్, వికారాబాద్ హైదరాబాద్ తాండూరు రోడ్, ఈ వికారాబాద్కి వెళ్ళే రోడ్డుని చూస్తే అర్థమవుతుంది గుంతలుగా ఉండడం, చాలా చోట్ల పట్టించుకోకపోవడం, గుంతలు పూడ్చే విషయాన్ని. అట్లాగే ఆ రోడ్లపైకి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళతో తారెప్పుడో పాడైపోతుంది, గుంతలు ఉండటం, అట్లాగే దగ్గర మలుపులుగా ఉండటం. మీరు డ్రైవింగ్ చేస్తే అర్థమవుతుంది, క్రాసింగ్స్ దగ్గరగా ఉంటాయి, మలుపులు దగ్గరగా ఉంటాయి. ఏ మలుపు నుంచి ఏ వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కూడా ఈ ప్రమాదానికి అటువంటి సిచ్యువేషనే ఎదురైందనే అంచనాలు వస్తున్నాయి. ఇకపోతే అతిపెద్ద ఐదవ కారణం వచ్చేసి వేగ నియంత్రణ పైన ఎటువంటి సూచనలు లేకపోవడం. సాధారణంగా సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో డివైడర్లో మనకు అక్కడ కనిపిస్తుంది వైట్ మార్కులు కనిపిస్తాయి. ఆ వైట్ మార్కుల మధ్యలో రేడియంకి సంబంధించిన కొన్ని స్టిక్కర్లు వేస్తుంటారు. కానీ ఈ రోడ్డుని మన రోడ్డు రవాణా శాఖ దీన్ని ఏం చేసిందో గాలికి వదిలేసిందా, ఇక్కడ జనాలు చచ్చిపోయినా వదిలేస్తుందో తెలియదు. కానీ కనీసం ఎక్కడా మీకు రేడియం స్టిక్కర్లు కనిపించవు. ఈ రోడ్డు పైన ఈ ప్రమాదం జరిగిన సమయాన్ని ఒకసారి అంచనా వేస్తే చీకటిగానే ఉంది, మసకగా ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది. నిజంగా ఆ టైంలో రేడియం టిక్కర్లు ఉంటే ఆ టిప్పర్ డ్రైవర్కి అప్పటికైనా కొంత ఆలోచన వచ్చేదేమో, మన పరిధిని దాటి పక్కకు వెళ్తున్నామని. వేగ నియంత్రణకు సంబంధించిన ఎటువంటి సూచన లేవు. చూడండి, మేము రికార్డ్ చేసిన కొద్దిసేపటి క్రితమే సుమన్ టీవీ కెమెరాతో రికార్డ్ చేసాం ఆ రోడ్డుని. దరిద్రమైన దుర్మార్గమైన ఆ రోడ్డును చూడండి. చాలా చోట్ల రోడ్డు పైన గుంతలు పడున్నాయి. ఏ గుంత ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు. కనీసం వేగ నియంత్రణ ఏర్పాట్లు లేవు, కనీసం సైన్ బోర్డ్స్ లేవు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి అంచనా లేదు. ఇంత అభివృద్ధి చెందిన వికారాబాద్ జిల్లాలో, ఇంత అభివృద్ధి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఇంతమంది మంత్రులు పనిచేసిన రంగారెడ్డి జిల్లాలో ఇంత దుర్మార్గమైన ఫెసిలిటీసా? ప్రేక్షకులారా ఒక్కసారి ఆలోచించండి. ప్రమాదాలు జరిగాయని మనం సింపతి వ్యక్తం చేయొచ్చేమో, కన్నీళ్లు కార్చొచ్చేమో, బాధ కలగొచ్చేమో, కానీ ప్రమాదాల నివారణకి పరిష్కారాలు లేకపోవడమే అతిపెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం ఇవాళ జరిగింది, 24 మందిని బలి తీసుకుంది. కానీ ప్రతినిత్యం ఈ రోడ్డు పైన ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. చిన్న ప్రమాదం కాబట్టి హైలైట్ కాలేదు, అతిపెద్ద ప్రమాదం, 25 మంది చనిపోయారు కాబట్టి ఇవాళ మనం ఈ ప్రమాదం గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రమాదాన్ని పట్టించుకున్న నాదుడు లేదు, ఈ రోడ్లను పట్టించుకున్న నాదుడు లేడు. ప్రతిరోజు ఈ రోడ్లపైన ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన రాజకీయ నాయకులపైన రివర్స్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను రోడ్డు నిర్లక్ష్యం, రోడ్డు విస్తరణ పైన నిర్లక్ష్యమే, రోడ్డు విస్తరణని పట్టించుకోకపోవడమే. అట్లాగే ఈ 5 కారణాలు, ఓవర్ స్పీడు, టిప్పర్ ఓవర్ స్పీడు, బస్సు టిప్పర్ ఓవర్లోడు, అట్లాగే ఇరుకైన రోడ్డు, అట్లాగే గుంతలు, దగ్గరగా ఉండే మూల మలుపులు, అట్లాగే వేగ నియంత్రణ పైన ఎటువంటి సూచనలు లేకపోవడమే ఈ ప్రమాదానికి అసలు కారణాలని నేను భావిస్తున్నారు. మీరు నా భావనతో, నా అభిప్రాయంతో ఏకీభవిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, బాధ్యతాయుతమైన కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ ప్రభుత్వాలకి చేరే విధంగా ఉంటాయి. బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మళ్ళీ ఇంకొకరు చర్చించే విధంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. బయటపడ్డారు.